రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడివయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన, బలమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మీరు మాకు ప్రతి విషయంలో సహాయము దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, ఎన్నో ప్రాంతాలు మేము ప్రయాణించాము, మాకు క్షేమాన్ని దయచేశారు. ఎటువంటి అపాయాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడినారు నాయనా, స్తోత్రాలు. మా ప్రతి అవసరతను కూడా తీర్చినందుకు వందనాలు. మాకు బలాన్ని దయచేశారు, శక్తిని దయచేశారు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మేము చేస్తున్న మా యొక్క పనుల్లో, కార్యకలాపాల్లో మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా ఈ రాత్రిన మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులంగా నిలుచొని కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే మరొక అవకాశం మాకు దయచేసినందుకు కూడా స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 19వ వచనము, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆమెన్. అవును ప్రభువా, ప్రార్థించిన ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుడవు కాదు, తృణీకరించే దేవుడవు కాదు నాయనా. ఎంతమంది అయితే మీకు మొరబెడుతున్నారో ప్రతి మొరకు కూడా తండ్రి మీరు జవాబు దయచేస్తారని ఈ రాత్రికాల సమయంలో ఈ మాటల ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే నాయనా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తూ దేవుడు మా మొరను ఆలకించట్లేదు, దేవుడు మాకు ఉత్తరం ఇవ్వట్లేదని కృంగిపోతున్నారో అటువంటి ప్రతి ఒక్కరికి నీ తండ్రి ఈ రోజున మీ యొక్క సమాధానం దయచేయండి. మీరు వారి ప్రార్థన విన్నారు అనటానికి రుజువును వారికి ఈరోజు కనపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు తండ్రి ఏకీభవిస్తుండగా వారి ప్రార్థన ప్రతి అవసరతను కూడా మీరే తండ్రి వారికి దయచేయండి. వారికి ఉన్న కృంగుదలలు, భయాలు, బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. ప్రాముఖ్యంగా అనేక మంది అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారయ్యా, వారిని కూడా దర్శించండి నాయనా. అయ్యా, వారిలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. వారిని ఇబ్బంది పెడుతున్న ప్రతి అపవాది క్రియను యేసునామములో లయపరచండి తండ్రి. అయ్యా, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చబడడానికి మీ సహాయమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. కుటుంబ సమస్యలను బట్టి ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. సమాధానం లేని స్థితులు, అశాంతికరమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటుండగా వారి గృహంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. అయ్యా, వారికి కలిగినటువంటి ప్రతి ఒక్క అశాంతికరమైన పరిస్థితిని తీసివేయండి. అయ్యా, తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చండి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకునే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. దుర్వ్యసనాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. మారు మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి విధమైన అప్పు నుంచి విడుదల దయచేయండి అయ్యా. నష్టపోయిన వారు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. వారిని దర్శించండి. వారి కుటుంబంలో ఏ లోటు ఉన్నదో ఆ లోటును తండ్రి తీర్చమని అడుగుతున్నాము. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా అయ్యా మీరే తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా వివాహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా మీ చిత్తాన్ని వారికి తెలియజేయమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేక దుఃఖిస్తూ ఉండగా బిడ్డలకు గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. అయ్యా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభువా. సహాయం అనుగ్రహించండి. వారికి మీరు తోడై ఉండండి. వారు అనుకున్న జాబ్లో వారు ఉండడానికి కృప చూపించండి. ఎంతోమంది బిడ్డలు విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. వీసా ఇంటర్వ్యూస్లో మీరు సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా, విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో అయా విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారేమో విడుదల అనుగ్రహించండి తండ్రి. సొంత గృహాల విషయంలో కృప చూపించండి అయా. ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో మీ సహాయం వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా,
ఈ రాత్రిన మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలని, మా దేశ ప్రజలను, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఈ రాత్రిన మేమందరము కూడా నెమ్మది కలిగి సేద తీరే కృప దయచేయండి అయ్యా. ఎటువంటి భయాలు మేము కలిగి లేకుండా, బలహీనతలు కలిగి లేకుండా కృప దయచేయండి అయ్యా. దొంగలు కానీ, శత్రువులు కానీ, అపవాది క్రియలు కానీ ఏవి కూడా మమ్మల్ని ఏమి చేయకుండా, ఏ హాని ఏది కూడా కలిగించకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని అయ్యా. కంటి నిండా సుఖవంతమైన నిద్ర దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యల చేత ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా కృప దయచేయండి అయా. మీ చిత్తమైతే మరల ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా మేము చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.